వెల్కమ్ టు ఊరువాడ. సీఎం రేవంత్ రైతు నాయకుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అని మండిపడ్డారు కేటీఆర్. రైతులను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 420 హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి 5 ఏళ్లు ఢోకా లేదన్నారు జగ్గారెడ్డి. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ ను ఏమీ చేయలేరన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ శత్రువులు అన్నారు జగ్గారెడ్డి. హైదరాబాద్ పై కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని అన్నారు హరీష్ రావు. అయితే మరో 10 ఏళ్లు హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతుందన్నారు. గతంలో 10 ఏళ్లు కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని, ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలే కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయని విమర్శించారు హరీష్ రావు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్లపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు రద్దు అన్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హరీష్ రావు హైదరాబాద్ యూటీ అంటున్నారని ఫైర్ అయ్యారు ప్రకాష్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్ లో కబ్జా కేసు నమోదైంది. 2023లో ఫంక్షన్ హాల్ కూల్చివేసి కబ్జా చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. భూమికి కాపలాగా ఉన్న పంజాబ్ గ్యాంగ్ తో దామోదర్ పై దాడి చేయించారన్నారు. శ్రీధర్ రెడ్డిది రాజకీయ హత్య కాదన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. జూపల్లి కృష్ణారావు హత్య రాజకీయాలు చేసే వ్యక్తి కాదని తెలిపారు. జూపల్లిపై అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందవాడలో రైతులు సబ్సిడీ విత్తనాల కోసం పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచి బారులు తీరినా పట్టించుకునే నాదుడే లేడని ఆందోళనకు దిగారు. తిండి తిప్పలు లేకుండా సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందన్నారు రైతులు. కామారెడ్డిలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ లో పడిగాపులు పడ్డారు. రాజంపేట మండలం ఆర్గుండా సొసైటీ దగ్గర క్యూ లైన్ లో పాస్ బుక్కులు, బండరాళ్లు పెట్టారు. అయితే సరిపడా బస్తాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశారు. బ్రాండెడ్ సీడ్ ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను ఉంచి అమ్ముతోంది ముఠా. నిర్వాహకుడు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని సచివాలయంలో డీజీపీ రవిగుప్తా ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై వారితో చర్చించారు. జూన్ 2న వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అవుతుందని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ గతిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ పాలన నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను ఢిల్లీకి ధారాదత్తం చేస్తున్నారని, హక్కుల సాధనకు మరో ఉద్యమం తప్పేలా లేదన్నారు జగదీష్ రెడ్డి. 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న కాంగ్రెస్ ఆరోపణలు కొట్టిపారేశారు బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్. ఓబీసీ సర్టిఫికెట్లపై హైకోర్టు తీర్పును గౌరవించారని, బెంగాల్ సీఎం మమతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ మళ్లీ తెరుచుకుంది. కోర్టు ఆదేశాలతో జీవన్ రెడ్డి మాల్ ను రీఓపెన్ చేశారు ఆర్టీసీ అధికారులు. 3.5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని ఈ నెల 16న మాల్ ను స్వాధీనం చేసుకుంది ఆర్టీసీ. దాంతో కోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇద్దరి బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం రా అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎవరికి పేకాట క్లబ్బుల అలవాట్లు ఉన్నాయో, ఎవరు తాగుబోతులో తేలిపోతుందని మండిపడ్డారు. చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి కొనుగోలు చేసిన 4 ఎమ్మెల్యేలే దిక్కన్నారు. టీడీపీ 4 స్థానాలకే పరిమితం కావడం తెలిసి జాలేస్తోందన్నారు. నారా లోకేష్ కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఇది రిక్వెస్ట్ కాదు, తమ డిమాండ్ అన్నారు. చంద్రబాబు సీఎంగా, లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలన్నారు బుద్దా. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ సీఈఓ ప్రకటన విడుదల చేశారు. 2023-24లో 3,566 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. 2024-25లో 366 కోట్లు జమ చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ప్రైవేట్ ఆసుపత్రులను కోరామన్నారు. 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేసిందేవీ లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ముస్లిం రిజర్వేషన్ల సాగుతో బీజేపీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారని అన్నారు.
కేసీఆర్ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తుందని కూనంనేని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 469 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అరెస్టులు, బైండోవర్లు చేశారు. కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు పోలీసులు. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్. నియోజకవర్గం అంతటా ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే పోలీస్ పికెట్ ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి కౌన్సిలింగ్ మొదలవుతుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జూలై 12న తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటాయి. హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, కృతుంగా, బాస్కిన్ రాబిన్సన్ హోటళ్లలో అధికారులు సోదాలు చేశారు. పలుచోట్ల కాలం చెల్లిన పదార్థాలు గుర్తించారు అధికారులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టారు పోలీసులు. హెబ్బగోడి పిఎస్ కు చెందిన 3 పోలీసులపై వేటు వేశారు. బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బలదండి ఆదేశం మేరకు వారిని సస్పెండ్ చేశారు. నిర్మల్ జిల్లాలోని కడన్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ప్రాజెక్టుల మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. బ్యాక్ టు న్యూస్. భద్రాచలం పారామెడికల్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా కాలేజ్ విద్యార్థులు, బంధువులు నిరసనకు దిగారు. చైర్మన్ పై దాడికి ప్రయత్నించిన విద్యార్థులు, బంధువులను అడ్డుకున్నారు పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో రాయబార కార్యాలయం చొరవతో బాధితులకు విముక్తి కల్పించారు విశాఖ పోలీసులు. కాంబోడియా గ్యాంగ్ చేతిలో చిక్కుకున్న భారతీయుల్ని విడిపించారు. తొలి విడతలో 60 మంది బాధితులకి విశాఖ చేరుకోనున్నారు. ఇప్పటికే 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. మదీనాగూడ పోచమ్మ దేవాలయంలో అమ్మవారు పాలు తాగుతోందని ప్రచారం జరిగింది. దీంతో వింతను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమ, మంగళవారాల్లో విచారణ జరగనుంది. కోనసీమ జిల్లా కాట్రికొండలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముమ్మడివరం నియోజకవర్గ ఫలితాల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 20 రౌండ్ల పాటు లెక్కింపు ఉంటుందని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. పెదనాగురపాలెంలో సరైన ధ్రువపత్రాలు లేని 4 వాహనాలను సీజ్ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వీరన్నగుట్ట గ్రామంలో విషాదం నెలకొంది. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 15 నిమిషాల వ్యవధిలో తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు చెప్పింది విశాఖ ఐఎండీ. మరోవైపు అండమాన్లో 3 చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలతో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏపీకి తుఫాన్ ఎఫెక్ట్ లేదంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ కూర్మనాథ్. నార్త్ కోస్టులో అల్లూరి, శ్రీకాకుళం, మన్యం, ఈస్ట్ వెస్ట్ లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకి జూన్ 1 నుంచి 5 వరకు ఏపీకి వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు ప్రధాని మోదీ. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తున్నారని అన్నారు షిమ్లా ప్రచార సభలో ప్రధాని మోదీ. ఈ సభకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు ఆయన. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ మహిళా నేత హత్యలో అల్లర్లు చెలరేగాయి. దీంతో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కేదార్నాథ్ లో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కంట్రోల్ తప్పింది. పైలట్ అప్రమత్తతతో హెలిపాడ్ కు దూరంగా సేఫ్ గా ల్యాండ్ అయింది హెలికాప్టర్. ఘటనా సమయంలో హెలికాప్టర్ లో 6 ప్రయాణికులు ఉన్నారు. పైలట్ సహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు జిల్లాలో పలు గ్రామాలు నీట మునగడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సేలంలో 5 ఇళ్లు నేలకూలడంతో 2 మృతి చెందారు. కన్యాకుమారి, తేంకాసి జలపాతాలు మూసివేశారు అధికారులు. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరువనంతపురం, కొచ్చిన్, త్రిశూర్, కోజికోడ్ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. యూపీలోని బెహ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెంట్ హౌస్ లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు చెబుతున్నారు అధికారులు. మహారాష్ట్ర థానేలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 8 మంది చనిపోయారు. 60 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఉత్తరాన భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే దక్షిణాన వరుణుడు దంచేస్తున్నారు. రాజస్థాన్లోని బమ్మార్లో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండ తీవ్రతకు 9 మంది చనిపోయారు. పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 146వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ గ్రాండ్ గా జరిగింది. మొత్తం 205 మంది క్యాడెట్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాజస్థాన్ నార్కోటిక్స్ టీం భారీగా గంజాయిని పట్టుకుంది. పట్టుబడ్డ గంజాయి విలువ 4,30,00,000 ఉంటుందని అధికారులు అన్నారు. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ షాద్నగర్ కు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. 5 రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిన అరవింద్ శవాన్ని పోలీసులు సముద్ర తీరంలో గుర్తించారు.